మృగాల దాడులకు సంబంధించి శుభం తెలియని చిన్నారులపై ఎలా మానవ మృగాలు దాడులు చేస్తున్నాయో మనం చూస్తున్నాం. రోజుకి ఇలాంటి కేసెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. మనం నంద్యాలలో చూసాము, నిన్న విజయనగరంలో చూసాము, తాజాగా గుంటూరు జిల్లాలో కూడా చేబ్రోలులో ఇలాంటి ఘోరమే జరిగింది. కొత్తరెడ్డిపాలెంలో 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి చెందడం కలకలం రేపుతోంది. అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో బాలిక విగత జీవిగా పడింది. ఆమె మెడపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో హత్య చేసి ఉండొచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ గ్యాస్ డెలివరీ బాయ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఉదయం బాలిక ఆమె అన్నయ్య కలిసి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం ఆమె సోదరుడు ఒక్కడే ఇంటికొచ్చాడు. తల్లికి కుమార్తె గురించి అడగటంతో పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. బాలిక మధ్యాహ్నమే ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వెళ్లిపోయినట్లుగా చెప్పడంతో బాలిక కోసం గ్రామం అంతా కూడా గాలించారు. గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి దగ్గర బాలిక చెప్పులు కనిపించడంతో చుట్టుపక్కల వెతికారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కిటికీ ఓపెన్ చేసి చూశారు. గదిలో బాలిక చలనం లేకుండా పడిపోయి ఉండటంతో తలుపులకు వేసిన తాళాలు పగలగొట్టి ఇంటి లోపలికి ప్రవేశించి చూడగా ఆమె అప్పటికే చనిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలనుకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాలిక తల్లిదండ్రులు పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ స్థానికులు బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాలికని గుంటూరు జీజీహెచ్కి తరలించారు. బాలిక మెడపై గాయాలుండటంతో హత్యకు గురై ఉంటుందని అనుమానించారు. నాగరాజుకు పెళ్లైనా 3 ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాగరాజును కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆ నాగరాజు ఇంట్లో బాలిక మృతదేహం ఎందుకుంది? అసలు నాగరాజు ఎక్కడ? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? బాలిక ఇంటికి నాగరాజు ఇంటికి ఎంత దూరం? అలానే ఆ హత్య జరిగినట్టుగా అనుమానిస్తున్న నేపథ్యంలో స్థానికులు ఎవరైనా చూసారా? బాలిక నాగరాజు ఇంటి లోపలికి వెళ్ళడం ఎవరైనా అరుపులు కేకలు ఏమైనా విన్నారా? అసలు ఏం జరిగింది? మానవ మృగానికి మరో బాలిక బలైంది. దీంతో తల్లిదండ్రులంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అయితే ప్రస్తుతం కొత్తరెడ్డిపాలెంకి సంబంధించిన బాధితులంతా కూడా గుంటూరు జీజీహెచ్కి వచ్చారు. మరికొద్ది సేపట్లో ఆ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు. అయితే ఈ బాధితులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అటువంటి వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి. అప్పుడే మరొక బాలికలు ఇటువంటి చర్యలకి బలి కాకుండా ఉంటారు అనేది కూడా ఇదంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిన్న ఉదయం ఎక్కడైతే స్కూల్కి వెళ్ళిందో స్కూల్ దిక్కి మధ్యాహ్నం నుంచే వచ్చినట్లుగా కూడా ఇప్పటికే అక్కడ ఉన్న టీచర్లు కూడా చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత మంచి బాలిక కనిపించలేదు. కానీ ఆ విషయం తల్లిదండ్రులకి సాయంత్రం స్కూల్కి వెళ్ళిన ఎవరైతే మృతురాలి అన్న ఉన్నాడో మరీదాసు ఇంటికి వచ్చేంత వరకు కూడా తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారిగా తల్లి మరీదాసుని అడగడం జరిగింది. చెల్లెలు స్కూల్ నుంచి రాలేదు, నీతో పాటు రాలేదా అని ప్రశ్నించిన నేపథ్యంలోనే బాలిక మిస్ అయినట్టుగా కూడా గుర్తించారు. ఆ నేపథ్యంలోనే మొత్తం కూడా గ్రామంలో జల్లెడ పట్టారు. జల్లెడ పట్టగా ఆ ఇంటికి అంటే చనిపోయిన బాలిక ఇంటికి ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో నాగరాజు ఇంటికి 500 మీటర్ల దూరం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్న క్రమంలోనే నాగరాజు ఇంటి బయట చెప్పులు కనిపించడం, ఆ చెప్పుల్ని చూసిన సోదరుడు ఎవరైతే మరీదాసు ఉన్నాడో గుర్తుపట్టి అక్కడే ఉంటుందని చెప్పి బాలికను ఆ ఇంట్లో కిటికీ తీసి చూడగా ఆ ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడి నుంచి ఆ బాడీని తీసుకొని ఆ గుంటూరు జీజీహెచ్కి వచ్చారు. వాళ్ళ బంధువులంతా కూడా మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా గతంలో ఎప్పుడైనా ఆ బాలిక ఈ నాగరాజుతో మాట్లాడటం కానీ, నాగరాజు ఈ బాలిక ఇంటి దగ్గరకు రావటం కానీ ఎప్పుడైనా గమనించారా? అసలు ఏం జరిగి ఉంటుంది? మేమైతే అతనికి మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు సార్. మాదని ఏటుకోరు. అప్పుడు మా తమ్ముడు కూతురు అతను మామూలుగా అక్కడ చెబురోల్లో ఉంటున్నాడు నివాసం. ఆ అమ్మాయిని మరి మధ్యాహ్నం తప్పుడు కడుపులో నొప్పి అని మరి టీచర్స్ చెప్పేసి వచ్చేసిందంటండి. వచ్చేసేటప్పుడు వీడు మరి మాటుగా ఒక్కతే వస్తుందని మరి ఏం చేశాడు, ఎలా చేశాడు అయితే తెలియదు. పిల్ల 4:30-5 అవుతుంది, ఇంకా పిల్ల రాలేదని వెతుకుతుండగా, మొత్తం జల్లెడ పట్టి వెతుకుతుండగా ఒక ఇంటి పక్కన చెప్పు లాగపడిన తర్వాత ఆ సర్వేంట్లో చూస్తుంటే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. చూస్తూ ఉండగా ఆ పక్కన కిటికీ మూసున్న ఆ ఇల్లుని తెరవగా బాలిక ఒకేపుగా కొనుక్కొని మృతి చెందింది. హుటాహుటిగా అక్కడ చేరుకున్న వాళ్ళు గబగబా తాళం పగలగొట్టి వాళ్ళన్న మా తమ్ముడు కొడుకు మా ఫ్యామిలీకి అంతకు ఫోన్ చేయంగా మేము వచ్చాం సార్. వచ్చేసే తలకి వాడు చంపేసేసి పిల్లలకి ఇక్కడ గొంతు కాడ కూడా 2 ఘాట్లు కూడా ఉండేది సార్. అది ఆ అమ్మాయిని మా పిల్లకి జరిగిన ఇది ఏ పిల్లలకు కూడా, ఏ కాలేజీ పిల్లలకు కానీ
దారుణాలు సంవత్సరం పిల్లకానించి 6 నెలల పిల్లకానించి ఒక మృగంలాగా చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇది ఈ శిక్షలుగా కాకుండా వీళ్ళని ఒకేసారి ఇలా చేస్తున్నామని ఒకళ్ళని కాదు నలుగురిని కాదు ఎమ్మటెమ్మని ఎన్కౌంటర్ చేస్తే ఒకడిని చూసి ఒకడికి బుద్ధి వచ్చింది. ఇలా చేయకూడదు అనేది ఇసమంటి నా కొడుకులకి తెలియాలి అని మేము మా కుటుంబం తరపున మేము చెప్పుకుంటున్నాం సార్. ఇది మాకు న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని మేము నమ్ముచున్నాం సార్. దీన్ని ఎమ్మటనే ప్రతి ఒక్కరు కూడా కానీ మోడీ గారు కూడా దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ స్త్రీకి ఒక్క స్త్రీ బయటికి వెళ్ళాలంటే కాలేజీ పిల్లలు కానీ తల్లిదండ్రులు ఒక్కొక్కరు గుప్పిట్లో అరచేతిలో పట్టుకొని ఉంటున్నారు, ప్రాణాలు పట్టుకొని. అయితే ఇది పరిస్థితి. బాధితులంతా చెప్తుంది కూడా ఒకటే, కఠినమైన శిక్షలు ఉండాలి, అప్పుడే మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయంటున్నారు. పోలీసులు అయితే ఇప్పటికే ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా నాగరాజు ఇంటికి కూడా తాళం వేసి ఉండటం వల్ల, బాలిక లోపల చనిపోయి ఉండటం వల్ల ఖచ్చితంగా అతనే చేసి ఉంటాడు, తాళం వేసి పరారై ఉంటాడని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలు నాగరాజు కోసం గాలాయిస్తున్నాయి. 3 ఏళ్లుగా నాగరాజు అయితే అదే గ్రామంలో ఉంటున్నాడు. పెళ్ళైనప్పటికీ కూడా పిల్లలు కానీ భార్య కానీ ఎవరూ లేనట్లుగా కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అతని స్వగ్రామమైన కొండపల్లితో పాటు ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. రైట్ నాగరాజు.